25వ రోజు ప్రార్థన ప్రారంభం చేసుకుందాం. రాకడ పండుగలు 25వ రోజు ప్రారంభ ప్రార్థన చేసిన అందరి కళ్ళు మూసుకున్నా, అటు ఇటు తిరగకుండా ప్రార్థన. స్తోత్రపాత్రుడా, స్తోత్రాలుగా నీకు వందనాలు. 25 రోజులు ఈ రోజు నాయన ఈ సన్నిధికి రావడానికి, ప్రతిరోజు రావడానికి, నీతో కలవడానికి, నీతో మాట్లాడుకోవడానికి, నువ్వు మాతో మాట్లాడడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నీ సన్నిధిలో ఉండే సంపూర్ణ సంతోషం మా అందరికీ దయచేయండి తండ్రి. నాయన పాటల ద్వారా నువ్వు మహిమ పొందండి. బిడ్డలందరూ నిలబడి ప్రభా కొయ్యలు వారు పాడబోచుండగా స్వరాలు వరకు వచ్చి నీ నామానికి మహిమ వచ్చేటట్లుగా వారందరినీ వాడుకోండి. వాక్యం చెప్పినట్టున నీ దాసాలు నిలబెట్టుకుని నువ్వు మాట్లాడండి, ప్రతి ఒక్కరితో మాట్లాడండి. మరి ముఖ్యంగా ప్రభు ఈరోజు ఆరాధన ప్రార్థన అన్నింటిలో నీ సన్నిధి మేము అనుభవించాలయ్యా. నీవే ఇక్కడ ఉండమని అడుగుతున్నాను, మాతో ఉండమని అడుగుతున్నాను. ప్రతి ప్రార్థన లోపం వల్లే నీ సన్నిధికి చేరినదని నమ్ముతున్నాం. ఇంతవరకు అనేక మంది ప్రార్థించి ఉన్నారు, చిన్నపిల్లలు కూడా ప్రార్థించి ఉన్నారు. అయ్యా చిన్నపిల్లల స్తుతుల మూలంగా ఒక దుర్గమని నువ్వు స్థాపిస్తానన్నావు. అయ్యా తండ్రి నాయన నీ కార్యం ఇక్కడ జరిగించి సాధారణ క్రియలని యేసు నామములో బయటకు పంపని ఆజ్ఞాపిస్తున్నాను. నెమ్మది, శాంతి, సమాధానం, ఐక్యత నీవు ఉంచి నడిపించమని, ఆరాధన కూడా నీ సన్నిధి ఉంచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి పెట్టుకొని పొందుకొని నాము తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మన మధ్య ఉంటున్న శ్రీనివాస్ గారు కొయిర్లో డైరెక్ట్గా ఉన్నారు. ఆయన ఆధ్వర్యంలో కొయిర్ వారందరూ పాడతారు. ప్రతి ఒక్కరు వచ్చి కలిసి పాడవలసిందిగా కోరుచున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుడి ఇచ్చిన మరొక దినం మనందరం కూడా సజీవులుగా ఉంటూ దేవుడి ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి ఈ యొక్క రాకడ దినంలో మనందరం కూడా ఉపవసిస్తూ మరి ప్రత్యేకంగా దేవుడు మనందరూ నడిపించే విధానం బట్టి వందనాలు. గట్టిగా ఒకసారి దేవుడు మహిమపరుచుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. పాఠ పుస్తకం నుంచి 6వ నంబర్ కీర్తన, క్రైస్తవ ఆరాధన కీర్తనలో నుంచి దేవుడు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి స్తుతింతు యేసయ్యా, భజింతు నా ప్రభువా, నీ నామము ఉన్నతము, నీ ప్రేమ అతి మధురము. కీర్తన పాడుకుందాం. అందరికీ వచ్చిన కీర్తన కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సంఘమంతా ఏకస్వరంగా ప్రతి ఒక్కరు కూడా చప్పట్లు కొడుతూ అందరు స్వరాలు ఇస్తూ దేవుని మాట్లాడుతున్నారు. స్తుతింతు యేసయ్యా, భజింతు నా ప్రభువా, స్తుతింతు యేసయ్యా, భజింతు నా ప్రభువా, నీ నామము ఉన్నతము, నీ ప్రేమ అతి మధురం. స్తుతింతు యేసయ్యా, భజింతు నా ప్రభువా, నీ ప్రేమ అతి మధురం. స్తుతింతు యేసయ్యా, పాపిని నన్ను ప్రేమించావు, పాపము తొలగించావు. పాపిని నన్ను ప్రేమించావు, పాపము తొలగించావు. రోదన బాబి, వేదన బాబి, కన్నీళ్ళు తుడిచావు. రోదన బాబి, వేదన బాబి, కన్నీళ్ళు తుడిచావు. సిలువలో చూపించావు
సిలువలో చూపిన విలువైన ప్రేమ అపారమైనది. సిలువలో చూపిన విలువైన ప్రేమ అపారమైనది. స్తుతింతునేసయ్యా, నీ నామం ఉన్నతము, నీ ప్రేమ అతి మధురం. స్తుతింతునేసయ్యా, భజింతు నా ప్రభువా, నీ నామం ఉన్నతము, నీ ప్రేమ అతి మధురం. స్తుతింతునేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడిచ్చిన గొప్పతని ఎదురుబట్టి నిన్న నేడు ఏకరీతిగా మనందరినీ కాల్చి భద్రపరిచి నడిపిస్తున్న విధానం బట్టి నిన్నే కొడుతున్నయ్యా. నీవే నా రాజువయ్యా. యేసయ్యా యేసయ్యా అని ప్రతి ఒక్కరు కూడా హృదయాలతో పాటు దేవుడు కనపరుచున్నారు. నిన్నే కొలుతున్నయ్యా. నీవే నా రాజువయ్యా. నిన్నే కొలుతున్నయ్యా. నీవే నా రాజువయ్యా. యేసయ్యా 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 కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా, నన్ను గమనించినావా, నన్ను గమనించినావా. యేసయ్యా 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 యేసయ్యా. నిన్నే కొలుతున్నయ్యా. నీవే నా రాజువయ్యా. నిన్నే కొలుతున్నయ్యా. నీవే నా రాజువయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహసించగా, ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహసించగా, అందరి
కొలుస్తూనయ్యా నీవే నీవే నా రాజువయ్యా నిన్నే నిన్నే కొలుస్తూనయ్యా నీవే నీవే నా రాజువయ్యా యేసయ్యా 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 మరణ ఛాయలలో వెలిసిన నీ ప్రేమ నలిగిన బ్రతుకున కురిసిన నీ ప్రేమ మరణ ఛాయలలో వెలిసిన నీ ప్రేమ నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప నన్ను బలపరచెనయ్యా నిన్నే గణపరుతున్నయ్యా నన్ను బలపరచెనయ్యా నిన్నే గణపరుతున్నయ్యా యేసయ్యా 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 నిన్నే నిన్నే కొలుస్తూనయ్యా నీవే నీవే నా రాజువయ్యా నిన్నే నిన్నే కొలుస్తూనయ్యా నీవే నీవే నా రాజువయ్యా యేసయ్యా 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 ఆయన మన కోసం తన ప్రాణం అర్పించి ఈ కలవర దినాలు 40 దినాలు ఉపవాస దినములుగా మనం ధ్యానిస్తూ కలవర శిలువలో రక్తపు దారులతో కొరడా గాయముతో తలపై హేరముతో తనువునే చీల్చివేసిన రుద్రమే ఏరులాయన అని కీర్తన పాడుకుంటూ దేవుని మహిమపరుచుకుందాం. కలువరి సిలువలో రక్తపు దారులతో కొరడా హేయముతో తలపై హేయముతో కలువరి సిలువలో రక్తపు దారులతో కొరడా గాయముతో తలపై హేయముతో తనువునే చీల్చివేసిరా రుద్రమే ఏరులాయనా సిలువపై వేదనా ఈ పాపి కొరకు ప్రాణత్యాగమా ఓ యేసయ్యా ఓ హనుమంతుని దయా వివరించిన చాలని ప్రేమ నీ దయా ఓ యేసయ్యా ఓ హనుమంతుని దయా వివరించిన చాలని ప్రేమ నీ దయా ఏ పాపము ఎరుగని నీకు ఏ నేరము తెలియని నీకు ఏ పాపము ఎరుగని నీకు ఏ నేరము తెలియని నీకు ఎల్లందరి దోషాలను గ్రహించితివి ఎనలేని అవమానాలు ఎదుర్కొంటివి లోకరక్షణి నీకు జయమంగితి సిలువ సహజులని దేవుడు
రక్షించే నా పాపము తొలగించే వరవరులు నా తండ్రి వేదనతో పయనమా ఓ యేసయ్యా ఊహకు అందని దయా వివరించిన చాలని ప్రేమ నీ దయా ఓ యేసయ్యా ఊహకు అందని దయా వివరించిన చాలని ప్రేమ నీ దయా కలువరి సిలువలో రక్తపు దారులతో కొరడా గాయముతో తలపై నేరముతో కలువరి సిలువలో రక్తపు దారులతో కొరడా గాయముతో తలపై నేరముతో పాప పరిహారమీ యేసయ్యా తప్పులెన్నో మన్నించవయ్యా పాప పరిహారమి నా యేసయ్యా తప్పులెన్నో మన్నించవయ్యా జీవజలము నీవేగా యేసయ్యా చేదు చిరక నీవే ఇచ్చినామయ్యా కరములను చాపి నన్ను పిలిచినావయ్యా క్షమాపణ కోరితిని కరుణామయ్యా మమతను చూపించి నిత్యములను పిలిచి మహిమను చూపించి నన్ను శుద్ధిగా మార్చి మమతను చూపించి నిత్యములను పిలిచి మహిమను చూపించి నన్ను శుద్ధిగా మార్చి కృపలోన నడిపించి పరమానందు యేసయ్యా ఊహకు అందని దయా వివరించిన చాలని ప్రేమ నీ దయా ఓ యేసయ్యా ఊహకు అందని దయా వివరించిన చాలని ప్రేమ నీ దయా ఓ యేసయ్యా ఊహకు అందని దయా వివరించిన చాలని ప్రేమ నీ దయా కలువరి సిలువలో రక్తపు ధారలతో కొరడా గాయముతో తలపై నేరముతో కలువరి సిలువలో రక్తపు ధారలతో కొరడా గాయముతో తలపై నేరముతో కనునే తీసివేసినా హృదయమే ఎరులాయనా సిలువపై ఇంత వేదన ఈ పాపి కొరకు ప్రాణత్యాగమా ఓ యేసయ్యా ఊహకు అందని దయా వివరించిన చాలని ప్రేమ నీ దయా ఓ యేసయ్యా ఊహకు అందని దయా వివరించిన చాలని ప్రేమ నీ దయా ఓ యేసయ్యా ఊహకు అందని దయా వివరించిన చాలని ప్రేమ నీ దయా ఓ యేసయ్యా ఊహకు అందని దయా వివరించిన చాలని ప్రేమ నీ దయా హల్లెలూయా దేవునికి మహిమ కలుగు గాక హల్లెలూయా హల్లెలూయా రాకడ దినంలో మనందరం కూడా మన పాపాలను తొలగించుటకు మన శాపాలను విడిపించుటకు మనలో ఉన్న పరిశుద్ధాత్మ నింపి మనందరినీ శక్తితో నడిపించిన దేవుడు మార్గము నేనే అన్నారు యేసు సత్యం నేనే అన్నారు యేసు కీర్తన పాడుకుంటూ దేవుని మహిమపరుచుకున్నాం. మార్గము నేనే అన్నారు యేసు సత్యము నేనే అన్నారు యేసు జీవము నేనే అన్నారు యేసు నాకై మరణించి వేశాడు మార్గము నేనే అన్నారు యేసు సత్యము నేనే అన్నారు యేసు జీవము నేనే అన్నారు యేసు నాకై మరణించి వేశాడు నాలో పాపాన్ని దహించి శాపాన్ని విడిపించి జీవం ఇచ్చాడే నాలో పరిశుద్ధాత్మనిచ్చి
రాజు నా యేసు మహారాజు రాజు నా యేసు మహారాజు దేవుని స్తోత్రం. చక్కగా పాటలు నడిపించిన కొయ్య వారందరికీ వందనాలు. అందరూ లేచి నిలబడదాం, దేవుని సన్నిధిలో ఆరాధన చేద్దాం. మన మధ్యన ఉంటున్న రూఢి మేడం గారు వచ్చి ఆరాధన నడిపించి వస్తుందిగా కూర్చున్నాము. యవనస్తులు అందరూ రావాలి, ప్రతి ఒక్కరు రావాలి. దివ్య గారి పాప మరియు అపర్ణ గారి పాప అందరూ రావాలి. యవనస్తులు అనగానే ఇక్కడ కనబడాలి అందరూ. మీరు రాకపోతే మా స్వాతి ఇంకా చాలా మంది ఉన్నారు, అందరూ వచ్చేస్తాం. మేము అందరూ యవనస్తులమే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇంకా గట్టిగా చెప్తామా? చక్కగా దేవుని సన్నిధిలో రెండు చేతుల మీదకెత్తి దేవునికి ఆరాధన చేస్తూ, దేవుని స్తుతిస్తూ, దేవుని నామాన్ని మహిమపరుస్తూ, ఆయన గుణగణాలను మనం ప్రచురించేద్దాం. ఆయన ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు, ఆలోచనకర్త అని చెబుతూ దేవుని
స్తుతిద్దాం. స్తుతించండి. రెండు చేతుల మీదకి ఎత్తి ఇక్కడ కాదు ఇలా కాదు, ఇలా ఎవరిని దీవించండి, ఇలా ఎత్తుతాం. దేవుని స్తోత్రాలు చేస్తాం. చప్పట్లు కొడుతూ దేవుని నాయకుడుతాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా, నీకు వందనాలు, స్తుతియ్యా, స్తోత్రాలయ్యా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. స్తుతి, 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 స్తుతి. కుతూహల మార్బాండమే, మహేశుని సంగీతం
వందనాలు. మహోన్నతునికి స్తోత్రములు తండ్రి. తండ్రి యేసు నీకు స్తోత్రములు. ఏ తెగులు నీ గుడాలను సమీపించడం మాకు ఇచ్చిన వాగ్దానమును బట్టి నీకు వందనాలు. నేను ఎంతగా స్తుతించినా అది తక్కువ తండ్రి. యేసయ్య మా నోరును పిలిచి తండ్రి మా యొక్క స్వరములంతటినీ తండ్రి యేసయ్య విప్పిని స్తుతించినప్పటికీ నువ్వు చేసిన మేలు దగ్గర మా యొక్క స్తుతి ఏ మాత్రము కాదయ్యా తండ్రి. నువ్వు నిన్ను వర్ణించినప్పుడు తండ్రి యేసయ్య అది వర్ణనకి అంతని అంత తండ్రి గొప్ప మహత్ కార్యములతో నీ యొక్క కృపలు మా పట్ల ఉన్నాయి తండ్రి. యేసు నీకు స్తోత్రములు. పరిశుద్ధుడా, నువ్వు మా గురించి ఉన్నత స్థానములో మా గురించి రక్తము కార్చావు తండ్రి. ప్రాణము పెట్టిన దేవా తండ్రి, నువ్వు మమ్మల్ని ఇక్కడ విడిచిపెట్టడానికి కాదు కానీ నీ యొక్క స్థానంలోనికి మమ్మల్ని తీసుకొని పోవడానికి ఇష్టపడిన దేవా నీకు వందనాలు. యేసు నీకు స్తోత్రములు. మహోన్నతుడా నీకు వందనాలు. పరిశుద్ధుడా నీకు స్తోత్రములు తండ్రి. ఉన్నత స్థానములో మమ్మును నిలుపుటకై నీ స్థానము విడచి రెండు చేతులు మీదకెత్తి దిగి వచ్చిన యేసు ఉన్నత స్థానములో మమ్మును నిలుపుటకై నీ స్థానము విడచి దిగి వచ్చిన యేసు. అందరూ స్వరాలెత్తి నీకే ఆరాధన, నీకే స్తోత్రము, నీకే ఆరాధన, నీకే స్తోత్రము, నీకే ఆరాధన, నీకే స్తోత్రము, నీకే ఆరాధన, నీకే స్తోత్రము. మహిమ కిరీటములో మేము ధరించుటకై ముల్ల కిరీటములు నీవు ధరించితివా. మహిమ కిరీటములో ఆయన ముళ్ళ కిరీటం మేము ధరించుటకై ముల్ల కిరీటమును నీవు ధరించితివా. నీకే ఆరాధన, నీకే స్తోత్రము,
నువ్వు మా గురించి కలువరి సిలువలో రక్తం కార్చి తండ్రి, నా పాపముకై నా శాపముకై నువ్వు శాపముగా మారావు, నువ్వు పాపిగా మారావు. నీకు వందనాలు. లోకంలో ఎవ్వరు చూపించినంత ప్రేమను నువ్వు మా మీద చూపించావు తండ్రి. నీకు వందనాలు తండ్రి. మమ్మల్ని రక్తం ఇచ్చి కొనుక్కున్న దేవా నీకు వందనాలు. శాపములోని మేము తండ్రి యేసయ్య పాతాళ లోకంలో పడిపోయిన మమ్మల్ని తండ్రి నీ యొక్క తండ్రి యేసయ్య నువ్వు విలువ పెట్టి మమ్మల్ని కొనుక్కొని నువ్వు లేవనెత్తిన దేవా నీకు స్తోత్రం తండ్రి. మమ్మల్ని కూడా తండ్రి యేసయ్య నీతో పాటు మమ్మల్ని తండ్రి నీ రాజ్యంలోకి తీసుకొని వెళ్ళడానికి మమ్మల్ని సిద్ధపరుస్తున్న దేవా నీకు వందనాలు. మా సంఘాన్ని సిద్ధపరుస్తున్న దేవా నీకు స్తోత్రం. నీ ఆత్మను మా మీద కుమరిస్తున్న దేవా నీకు స్తోత్రం. కడవరి వర్షములను మా మీద కుమరిస్తున్న దేవా నీకు వందనాలు. కడవరి ఉజ్జీవమును మాకు దయచేస్తున్న దేవా నీకు స్తోత్రములు తండ్రి. నశించిపోతున్న ఆత్మను వెతక రక్షించడానికి భూమి మీదకి వచ్చిన దేవా తండ్రి యేసే ఎంతో మంది నశించిపోతున్నప్పటికీ మమ్మల్ని జీవము కలిగి తండ్రి సజీవులుగా మమ్మల్ని ఇక్కడ సంఘంలో కూర్చొని పెట్టి నిన్ను స్తుతించి కృపను మాకు దయచేసినందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. పరిశుద్ధ ప్రతిరోజు నీ రాకడ కొరకైనా వర్తమానం వినడానికి మమ్మల్ని మేము సరి చేసుకోవడానికి సిద్ధపడడానికి నువ్వు ఇస్తున్న కృపను బట్టి మరి ఒకసారి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు అర్పిస్తూ ఇచ్చిన స్తుతి ఆరాధన యేసు పాదపద్మలకు అర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. అందరూ కూర్చున్నాం. దేవుని సన్నిధిలో ఈరోజు 25వ రోజు. ఎన్నో రోజు అండి? దేవుని స్తోత్రం. హల్లెలూయా. 25 రోజులు వచ్చాం. మన వారి చేతులు ఎత్తుదామా? 25 రోజులు వచ్చిన వారు వెరీ గుడ్. చాలా మంది ఉన్నారు. దేవుని స్తోత్రం. అందరూ వచ్చారు. చక్కగా వెనక్కి దేవుని స్తోత్రం. మాట్లాడకూడదు, ఇంకా అయిపోయింది ఆరాధన. దేవుని స్తోత్రం. ఇది 25వ రోజు. ఈరోజు వర్తమానం చెప్పుటకు గాను మన మధ్యన ఉంటున్న దేవరా గారికి సమయాన్ని అప్పగిస్తున్నాం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 7వ వచనం చెప్పబోతున్నారు కనుక ప్రార్థనాపూర్వకంగా మనం కనిపెట్టుందాం. దేవుని స్తోత్రం. అందరికీ అవకాశం ఇస్తున్నాం కాబట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఇంకెన్ని రోజులు లేవు కనుక ఈరోజు దేవరా గారు వచ్చి వర్తమానం చెప్పవలసిందిగా కూర్చున్నాం. దేవుడు తన ద్వారా మనతో మాట్లాడలాగిన ప్రార్థనాపూర్వకంగా కనిపెట్టుందాం. దేవాతి దేవునికి వందనాలు. ఆత్మీయ తల్లిదండ్రులకి వందనాలు. చిన్నయ్య గారికి, చిన్నమ్మ గారికి వందనాలు. సంఘస్థులు నాతోటి సహోదరి సహోదరులకు అందరికీ వందనాలు. నాకైతే చదువు రాదు, నేను జ్ఞానవంతురాలు కాదు, అంత నాలెడ్జీ కూడా నాకు లేదు. కాకపోతే దేవుడు అమ్మగారు మమ్మల్ని సిద్ధపరిచారు, దేవుడు సిద్ధపరిచారు. ఈ వాక్యాన్ని చెప్పడానికి నేను యోగ్యురాలు కాదు, ఈ బలిపీఠం మీద నిలబడ్డానికి కూడా నేను యోగ్యురాలు కాదు. కానీ అమ్మగారు నాకు ఏం చెప్పారంటే, వివరణ నువ్వు చెప్పు అన్నప్పుడు, అమ్మ నేను చెప్పలేను అన్నప్పుడు, నువ్వు చెప్పగలవు చెప్పురా అన్నారు. కానీ అమ్మగారు నన్ను ప్రిపేర్ చేశారు. దేవుడికి వందనాలు. అమ్మగారికి కూడా, దేవాతి దేవుడికి వందనాలు, అమ్మగారికి కూడా వందనాలు. ప్రకటన గ్రంథం 19:7 ఒక్కసారి ఆయనను స్తుతించుడి, గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయం వచ్చినది, ఆయన భార్య తను తాను సిద్ధపరుచుకుని ఉన్నది కనుక మనము సంతోషపడి ఉత్సాహించి ఆయనను మహిమపరచుకుని చెప్పగా వింటిని. చాలు, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మహోన్నతుడా తండ్రి, నేను ఎట్టి యోగ్యురాలు నేను కాదు కానీ తండ్రి, నేను యేసయ్య నన్ను మరుగు చేసి నువ్వు బయటపడడానికి సహాయం దాయిచ్చు దేవ. అలనాడు తండ్రి యోహాను మోషేని ఎలా ఓడుకున్నావో తండ్రి ప్రభా తండ్రి, నాయన విద్యలని పామరుని నాయన ఓడుకున్నట్టు మమ్మల్ని ఓడుకుంటున్నావు దేవా. నువ్వు కృపగల దేవుడు, దయగల దేవుడు తండ్రి. నాయన మా జ్ఞానం కాదు కానీ నీ ఆత్మతో, నీ శక్తితో, నీ జ్ఞానముతో మాట్లాడు ప్రభా దేవా. తండ్రి నీ వాక్యము తండ్రి 2 పదులు గల ఖడ్గం ప్రభా తండ్రి. నాయన పొల్లైన మచ్చైన వండుకన చూటిగా నేను మాట్లాడడానికి గట్టి రీతి పరిశుద్ధాత్మతో నన్ను నింపుము
దేవ కార్యములు జరిగించు. ఇది వాక్యం ప్రభా తండ్రి నాయన, నువ్వు సాష్టాత్తము నువ్వు రాసిన వాక్యం జీవగంధం ప్రభా తండ్రి, మాలో జీవం పరున్న దైత్యం దేవా. మేము మాట్లాడినప్పుడు మా ఎముకలకు సత్తుగా, మా ఎవరిలో స్వస్థ విడుదల దైత్యం అట్టి ఆత్మపూర్లై ఉండడానికి మీ వాక్యం చెప్పడానికి సహాయం దైత్యం. వీరి వారికి నాయన గైకున్న వారికి ఆశీర్వాదములను చెప్పి ఉన్న ప్రభా, అటు రీతి యోగ్యత మాకు అందరికీ దైత్యం అని యేసుక్రీస్తు పరిశుద్ధ అడుగుతుంది తండ్రి. ఆమేన్. గొర్రె పిల్ల మహోత్సవం ఏంటండి అంటే వివాహం మహోత్సవం. గొర్రె పిల్లకి వివాహం జరగటం ఏంటి? మనం పేతురు 1:19 చూద్దాం. 1 పేతురు 1:19. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమును గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితే మీరు ఎరుగుదురు కదా. చాలు. అక్కడ మన కోసము దేవుడు, దేవాది దేవుడే గొర్రె పిల్లగా వచ్చాడు. ఎక్కడికి? సిలువ వద్దకి గొర్రె పిల్లగా. ఎంతగా అంటే అతను అప్పగించుకున్నాడు అన్నమాట. పరిశుద్ధాత్మతో, అతను శక్తితో, బలముతో, పూర్ణాత్మతో, పూర్ణ బలముతో తండ్రికి అప్పచెప్పుకొని వచ్చాడు అనమాట. ఎందుకంటే అతను రాకపోతే నా పాపాల నిమిత్తం ఎవ్వరు కడగరు, ఎవరు శుద్ధి చెయ్యరు, ఎవరు నీ పాపం నా పాపం నా పాపం నిమిత్తం కూడా ఎవరు ఆ పాపములు తీసివేయరు అనమాట. కానీ అతను గొర్రె పిల్లగా వచ్చి సిలువకు అప్పచెప్పుకొని అక్కడ బలియాగం అయిపోయాడు. గొర్రె పిల్లగా వచ్చి అతను ఎంత ప్రాణత్యాగమో తెలుసా? ఒంటి మీద 41 దెబ్బలు, ఒంటి మీద కొరడాలతో కొట్టించుకున్నాడు. 41 దెబ్బ కొట్టించుకున్నాడు. అతను ముళ్ళు కిరీటం పెట్టించుకున్నాడు, చేతులకి మేకులు వేయించుకున్నాడు. ఒకటి తక్కువ 40 దెబ్బలు. ఇంతగా చేపించుకున్నప్పుడు అతను చూసే మేకులు, కాలుకు మేకులు, మగం మీద ఉమ్మేశారు, ఎన్ని పిడిగుద్దులు గుద్దారు, ఎన్ని చేశారు. కానీ మౌనంగా ఎవరి కోసం భరించారు? మని కోసమే భరించారు. అతను వధవుకి వెళ్ళిన గొర్రె పిల్ల అంటే అతను బలవితే కానీ మనకి పాప విముక్తి అనేది లేదు. అందుకు అతను అక్కడ బలయ్యాడు కాబట్టి గొర్రె పిల్లగా. యోహాను 1:29 చూడండి. యోహాను సువార్త 1:29. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, నా వెనక ఒక మనుషుడు వచ్చుచున్నాడు. యోహాను బాప్టిజం ఇచ్చినప్పుడు మనం అందరికీ తెలుసు కదా, అక్కడ అతను నాకన్నా వెనక వచ్చిన వాడు గొప్పవాడు, అతను చెప్పులు మోయడానికి కూడా నేను అరుగును కాదు అంటాడు. అప్పుడు బాప్టిజం ఇచ్చినప్పుడు అతను ఇప్పటికి ఇలా కానప్పుడు అతను బాప్టిజం ఇస్తాడు. ఎవరు? యోహాను యేసు ప్రభు బాప్టిజం ఇస్తాడు. ఇచ్చినప్పుడు అక్కడ మనం ఒకటి చూస్తాం, ఆకాశం నుండి తండ్రి ఈ కుమారుని అందరూ నేను ఆనందిస్తానని చెప్తాడు. కానీ అక్కడ పరిశుద్ధాత్మ దిగుతుంది. దిగినప్పుడు అతను బలముగా తండ్రి సిద్ధపడతాడు. అతను గొర్రె పిల్ల అంటే నా పాపములు మోసుకెళ్ళిపోవడానికి వచ్చి గొర్రె పిల్ల అని చెప్తాడు. యోహాను 1:36 చూడండి. అతడు నడుచుచున్న యేసు వైపు చూచి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పాను. దేవుడి గొర్రె పిల్ల అని చెప్పాడు. ఎంత చక్కగా చూసావా? అతను గొర్రె పిల్లని ఎందుకు తెలుసా? పదే చెప్తాడు, మనమందరము గొర్రె పిల్లలమే. అతని కాపరి, మనం గొర్రెలము అతని కాపరి. ఎందుకంటే మనం అతను చెప్పినట్టుగా వినాలి కనుక మన కాపరి, ప్రధాన కాపరి అతను. మనం అందరము గొర్రె పిల్లలమే. చూసావా? 100 గొర్రెపిల్లను ఒక గొర్రెపిల్ల కోసం పరిగెట్టాడు, 99 గొర్రెపిల్ల కోసం ఆలోచించలే. ఒక్క గొర్రెపిల్ల తప్పిపోయిందని పరిగెట్టాడు అతను, ఆ గొర్రెపిల్ల కూడా తీసుకురావడానికి. నిర్మకాండము 12:3 చూడరా. మీరు ఇశ్రాయేలీల సర్వ సమాజముతో ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబముల లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రె పిల్లనైనను మేక పిల్లనైనను, అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్లనైనను ఒక మేక పిల్లనైనను తీసుకొనవలను. సరే, అప్పుడు ధనవంతులు గొర్రె పిల్లలు తెచ్చి బలిచ్చేవారు. మళ్ళీ పేదవాళ్ళు ఏమిస్తారు? పామురమో లేకపోతే ఏదో చిన్న పిట్ట పిల్లో లేకపోతే ఇంకోటి ఏదో ఇస్తారు. కానీ అప్పుడు ధనవంతులు మాత్రం అంటే వాళ్ళు చేసిన పాపము పరిమితి మారికే
అక్కడ బలి ఇవ్వాలన్నమాట. ఎందుకంటే ఆ బలిస్తేనే ఆ పాపం విముక్తి కలుగుతుంది. అప్పుడు ఇజ్రాయేల్ ప్రజలు ఏంటంటే అప్పుడు ఆ బలిస్తేనే పాపం విముక్తి కలుగుతుంది కనుక ఏదో ఒకటి వాళ్ళు చేసిన పాపం మేరకు, అంటే పెద్ద పాపం చేస్తే గొర్రెపిల్ల ఇవ్వాలి, చిన్న పాపం చేస్తే పామును ఇంకేదైనా ఇవ్వాలన్నమాట. అటు రీతిగా ఆ బలి ఇచ్చేవారు అనమాట. కానీ దేవుడు గొప్ప కృపను బట్టి ఇవన్నీ కాదు, నేనే గొర్రెగా వస్తానని అతనే గొర్రెగా వచ్చి బలియాగం అయిపోయి నీ నా పాపము నిమిత్తము అతనే సాష్టాంగంగా మన పాపాల నిమిత్తము అలాగా కరిగిపోయాడు అనమాట. అతను గొర్రె పిల్లగా వచ్చి అతనికి ఎన్ని వచ్చినా సరే ఎన్ని సహించాడు. నీవు చేసిన పాపం, నేను చేసిన పాపం కోసం అతను ఎంత త్యాగం చేశాడు తెలుసా. గొర్రె పిల్లగా వచ్చి ఈ రోజు అతను వచ్చి ఉండకపోతే నీ పాపం నిమిత్తం నా పాపం నిమిత్తం మనం ఎక్కడికైనా పరిణామం దొరకదు. అది ఆదికాండము 22:8. అబ్రహాము, నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూసుకున్నానని చెప్పాను. అబ్రహాము ఇస్సాకుని బలి ఇవ్వడానికి తీసుకెళ్తాడు కదా మోరే. తీసుకెళ్ళినప్పుడు అక్కడ తండ్రి కట్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ గొర్రె పిల్ల ఏదంటే ఏమని చెప్తాడు, దేవుడే చూసుకుంటానని చెప్తాడు. దేవుడే చూసుకుంటున్నప్పుడు తన్నే కట్టేసి కట్ల మీద పేరిసినప్పుడు ఏం చేస్తాడు, సరే అనేసి కత్తి వెత్తినప్పుడు అబ్రహామా ఆగు అని చెప్తాడు దేవుడు. చెప్పినప్పుడు అదిగో ముళ్ళు పొదల్లో గొర్రుంది, తీసుకొచ్చి దాన్ని వధింపు అంటాడు. తన రక్తాన్ని తీసుకొచ్చి వధించేసి తర్వాత కదా ఇస్సాకుని విడుదల చేస్తాడు. అందుకు దేవుడు ఎంత కృప తెలుసా. ఒక్కరోజు మిస్ అయితే ఏటవుద్ది, ఇస్సాకు చనిపోతాడు. కానీ దేవుడు తన కత్తి పట్టుకోగానే అబ్రహాము ఆగు అంటాడు. ఎంత కృప దేవుడు తెలుసా. అంటే పరీక్షింపు అనమాట అక్కడ. అంటే ఒక్కగాన కొడుకుని నాకు ఇస్తాడా ఇవ్వడా అని పరీక్షించాడు. అందుకు దేవుడు అక్కడ గొర్రె పిల్లను బలించి ఇస్సాకు బదులు ఎవరినిచ్చాడు, గొర్రె పిల్లనిచ్చాడు. ఇప్పుడు మళ్ళీ మనం పాఠంలోకి వచ్చాం. ఇప్పుడు ఆ ప్రకటన గ్రంథము, ఆయనను స్తుతించుడి, గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయం వచ్చినది, ఆయన భార్య తను తాను సిద్ధపరచుకొని ఉన్నది కనుక మనం సంతోషపడి ఉత్సహించి ఆయన మహిమపరచుదామని చెప్పగా వింటిని. చాలు. ఇప్పుడు వరుడు వస్తున్నాడు, గొర్రె పిల్ల. ఇప్పుడు సంఘం కోసం, అంటే పెళ్లి కుమార్తెగా సంఘం. ఇప్పుడు సంఘం సిద్ధపడాలా లేదా? సిద్ధపడాలంటే పెళ్లి కూతురు ఎలా రెడీ చేస్తాం మనం? అన్ని అలంకరణ చేసుకుంటాం. ఇప్పుడు పేతురు 3:3 చూడండి. మొదటి పేతురు 1 పేతురు 3:3 చూడండి. జడదారులు కొనుడియో, బంగారాలు పెట్టుకొనుడియో, వస్త్రములు ధరించుకొనుడియో, వేలుపట్టి మీకు అలంకారముగా ఉండక సాధువైనట్టు మృదువైనట్టు అయిన గుణములను ఆ అక్షయ అలంకారముల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారంగా ఉండవలదు. అది దేవుని దృష్టికి మిగుల విలువ గలది. ఇప్పుడు చూసారా, అంటే మనం అన్ని బాగా అలంకరించుంటూ బాగా అన్ని నగలు వస్త్రములు అన్ని అలంకరించుకుంటాం. కానీ హృదయం ఎవరు అలంకరిస్తారు? దేవుడు అలంకరించాలి. మనం సిద్ధపడాలి. అతను సిద్ధపరుస్తాడు. కానీ మనం సిద్ధపడింది పరలోకానికి వెళ్ళలేం కదా. ప్రభా అన్నాడు పరలోకంలో ఉండడు. దేవుడి చిత్తం నెరవేర్చేవాడే పరలోకానికి వెళ్తాడు. అందుకు ఏంటంటే మనం సిద్ధపడాలి. అందుకు సంఘాన్ని ఎంత బాగా, అంటే నువ్వు బాగా రంగురంగు బట్టలతో రంగురంగు నగలతో నువ్వు అలంకరణ అయ్యి ఉన్నా కానీ నీ భార్య అలంకరణ నాకు ఏదైనా అడుగుతున్నాడు దేవుడు. మనం అలంకరింపబడాలంటే మరి మనం సిద్ధపాటు కావాలి కదా. హృదయం అని బయట 2 అలంకరించుకుంటేనే దేవా నువ్వు రమ్మన్నప్పుడు పెళ్ళికొడుకు కోసం మనం సిద్ధంగా ఉండగలుస్తాం. అలా ఉండకపోతే ఎలాగవుద్ది? ప్రకటన గ్రంథము 19:7. మనం ఆయనను స్తుతించుడి, గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది, ఆయన భార్య తను తాను సిద్ధపరచుకుని ఉన్నది కనుక. గొర్రెపిల్ల వివాహము వచ్చింది అంటే ఇప్పుడు వరుడు వచ్చేసాడు, సమయము వచ్చేసింది. ఇప్పుడు ఎవరు రెడీగా ఉండాలి? సంఘం రెడీగా ఉండాలి. సమయం మనకి లేదు, అంచు దినాల్లో ఉన్నాం. అది ఎంతమందికి తెలుసో తెలియదో నాకు తెలియదు, కానీ మనం ప్రపంచంగా మేము చూసింది ప్రతిదీ ఇది నిజము.
ఎవరు దాయవలసింది లేదు, ఎవరు సిద్ధపడాలి, ఎవరు హృదయం ఆలి. వరుడు వచ్చేసరికి సమయం వచ్చేసింది. ఇప్పుడు సంఘము వరుడాలుగా రెడీగా ఉండాలి, పెళ్లి కుమార్తెగా. ఇప్పుడు మనం రెడీగా ఉంటే అతను వచ్చి ఎత్తపడతాం. సంఘాన్ని అలాగే తీసుకుని వెళ్ళిపోతాడు దేవుడు. సిద్ధముగా లేకపోతే కనిగలు అదే 10 మంది స్త్రీలు చూసాం కదా, 5 విడవబడ్డారు, 5 దేవుడితో వెళ్ళబడ్డారు. అందుకు అలా మనం ఉండగలదు. అందరము సిద్ధపడ్డాడు, మనము, మా ఇంటి వారు, బిడ్డలు అందరూ సంఘముతో సహా. దేవుడు రాకడొచ్చి పెళ్లి కుమారుడు రా అనేసి ఎప్పుడైతే సంఘానికి పెళ్లి కుమార్తెను పిలుస్తాడు, అతను ఆమె చెయ్యగానే మన సంఘం అలా లేపబడాలి. అట్టి రీతి హృదయం కలిగి మనం ప్రతి ఒక్కరు ఉండాలి. నిన్ను సిద్ధపరచుకోవాలి, నీ ఇంట్లో సిద్ధపరచాలి, నీ పొరుగును సిద్ధపరచుకోవాలి. ప్రతి ఒక్కరు సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే అతను ఆలస్యం చేయడు. పెళ్లి కుమారుడు వచ్చినంత ఆలస్యం చేయడు, రెప్పపాట్లో అలా వెళ్ళిపోద్ది అనమాట. ఎందుకంటే రెడీగా మనం సిద్ధపడినా లేకపోయినా, ఎందుకంటే అతని పని అతను చేసుకుని వెళ్తాడు. ఎందుకంటే మనం ఆల్రెడీ సమయం వచ్చేసింది. మనం ఇంకా అన్నాలు ఇంకా నాన్స్తామంటే నాన్సబండిలాగా అవ్వదు మనకి. ఎందుకంటే సిద్ధపడి మేము వెళ్ళడమే ఇంకా దేవుడి దగ్గరికి. మరి పాప పుణ్యాలు అన్ని ఒప్పుకోవాలి దేవుడి దగ్గర. ఎందుకంటే అతను వచ్చేసాడు కనుక, సమయం లేదు అనేసాడు కనుక ఇంకా. ఎందుకంటే గొప్ప దేవుడు నన్ను తీసుకెళ్ళడానికి రెడీగా ఉన్నాడు. నువ్వు సిద్ధపడి నీ ఇంటి వారు సిద్ధపడి చేసుకో. నేనైనా నేను వాక్యం చెప్పిందా, నేనైనా పెద్ద నీతి మంత్రాలు కాదు, నేను కూడా సిద్ధంగా ఉండాలి. నా బిడ్డలు నన్ను సిద్ధపరచుకోవాలి, నా తల్లిని సిద్ధపరచుకోవాలి, నా తోటి వారిని సిద్ధపరచుకోవాలి, సంఘాన్ని కూడా ఐకమత్యంగా సిద్ధపరచుకోవాలి. ప్రతి ఒక్కరము ప్రతి దినము ప్రార్థన పూర్వకంగా సిద్ధపడాలి. మీకు ఒక విషయం తెలుసా, అమ్మగారు ఈజీగా వాక్యం ఇచ్చారే కానీ 3 రోజులు బట్టి నేను ప్రసవ వేదన పడుతుంది. నిజంగా తెలుసా, నిజంగా ప్రసంగం చేసిన వాళ్ళకి వీళ్ళకి చెత్తకోటి దండాలు పెట్టాలి. ఎందుకు తెలుసా, నిజంగా చెప్తున్నా, మీరు నమ్మండి నమ్మకండి, ఎంత వేదన పడ్డానంటే నిజంగా బిడ్డ పుట్టినప్పుడు అంత వేదన పడలేదు. ప్రకటన గ్రంథం అనగా నాకు భయం వేస్తుంది తెలుసా. మీకు ఎముకలో ఒడుకొచ్చేసింది. 7 పాత్రల కోసం చెప్పినప్పుడు కానీ మీకు గుర్తుందో లేదో కానీ, అప్పుడు కూడా నేను చెప్పను ప్రభా, అది నా అరుగురాలు కాదు ప్రభా అన్నప్పుడు, 7 పాత్రల కోసం చెప్పినప్పుడు స్త్రీల మీటింగ్ లో పరిశుద్ధాత్మ నేను నిన్ను ఎన్నుకున్న నేను చెప్పు అన్నప్పుడు, ఆ రోజు ఒక్క రోజులోనే మోకరించి ప్రార్థన చేశాను. నేను బైబిల్ చదవలేదు, ఏడ్ చేయలేదు. దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి, అతను ఇచ్చిన వాక్యాల బట్టి నేను అలాగే ఇది అవుతున్నాను అనమాట. అంతేగాని నాకేం జ్ఞానమంత్రాలు అని చెప్పలేదు. కానీ నిజంగా వీళ్ళు ప్రసంగానికి మెచ్చుకోవాలి. నిజంగా దేవుడు వాళ్ళు ఎంతగా బలముగా తండ్రి వాళ్ళు ఓడుకోబట్టి వాళ్ళు అంతగా చెప్తారు. ఎందుకంటే ఇందులో ఏది తీయడానికి లేదు, ఏది పెట్టడానికి లేదు, అందులో ఇందులో కలపడానికి లేదు, అందులో పెట్టడానికి లేదు. ప్రకటన గ్రంథం ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి, ఏది దాటించడానికి కూడా లేదు. ఎన్నారా అంతగా అనమాట. నేను 3 రోజులు బట్టి ఎంత ప్రసవ వేదన పడ్డాను తెలుసా. మోకరించి ప్రార్థన చేసి ప్రభా ఏడ్ చెప్పాలి నాకు ఏంటి అర్థం అవ్వట్లేదని ఎంత భయపడ్డానో నాకు తెలీదు. నిజంగా నేను చెప్పలేను. మళ్ళీ 2 ట్రిప్ అమ్మగడికి వస్తే నువ్వు చెప్పవలసిందో అన్నారు అంతే, నువ్వు చెప్పు ఎల్లు అన్నారు అంతే. ఏం చేయాలో నాకు తెలియక అమ్మ నేను ఇంకా మళ్ళీ చెప్పనంటే అమ్మగారు నువ్వు చెప్పు దిగు, నువ్వు చెప్పగలని ప్రార్థన చేశాను. వచ్చి బలిపీడు 3 గంటలకు వచ్చి మీరు తెలుసా మీకు డ్యూటీ నుండి రావడము మోకరించడం ప్రతిరోజు నేను ప్రార్థన చేస్తాను. కానీ ఇంకా ఏడ్చేలో తెలియక బలిపీఠం దగ్గరికి వచ్చి కన్నీరు కూడా కార్చాను ఈరోజు. ప్రభా నీ ఆత్మతో నింపకపోతే నా వల్ల కాదు, నీ శక్తితో నింపకపోతే నా వల్ల కాదు. విద్యలని పామర్లు ఓడుకున్న వాళ్ళేదో నాకు తెలియదు, కానీ ఈ రోజైతే నాకు శక్తి సాధు ప్రభా అన్నప్పుడు దేవుడు ఆత్మను అలాగే దేవుడు నేను చూశాను. ఆ దేవుడికే మహిమ కలుగును కాక. నేను యోగ్యురాలని నేను చెప్పుకోను, కానీ నిజంగా అది ఎంత సిద్ధపడి ఎన్ని ప్రసంగాలు చేస్తారని నాకు ఎన్నో వాక్యాలప్పుడు నేను చెప్పాలనుకుని నేను మర్చిపోయాను. కానీ ఈ రోజు మాత్రం నిజంగా పాదాపుకి వందనాలు చెప్పుకుంటాను. ఎంతగా మోకరించి, ఎంతగా కన్నీరు కార్చి, ఎంతగా ప్రార్థన చేసి ఆ ప్రార్థన ద్వారా కానీ ప్రతిదిగా దేవుడు ఎలా మాట్లాడితే అలా మాట్లాడడానికి దేవుడు వాళ్ళు ఎన్నుకున్నాడు. వాళ్ళకి యోగులు అరుగులు కాబట్టి ఈ చిన్న వాక్యాన్ని దేవుడు దీవించుగాక. స్తోత్రం. హల్లెలూయా. సమయం అంటే సమయాన్ని గురించి